హలో మామ్స్, మీకు డెలివరీ అయ్యి నెలలు సంవత్సరాలు గడుస్తున్న మీ పొట్ట స్టిల్ ప్రెగ్నెంట్ లాగే ఉందా? ఇది మన తప్పు కాదు, మన బాడీ తప్పు కూడా కాదు మామ్స్. దీనికి కారణం డయాస్టసిస్ రెక్టి గ్యాప్. చాలా మంది మామ్స్ ఈ వీడియో చూడగానే ఇమీడియట్ గా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. గుడ్ డిసిషన్, స్టార్ట్ చేయండి. కానీ రీసెంట్ గానే సి సెక్షన్ అయిన న్యూ మామ్స్ అయితే స్టిచెస్ కంప్లీట్ గా హీల్ అయ్యాక మీ డాక్టర్ సలహాతోనే స్లోగా ఎక్సర్సైజెస్ ని స్టార్ట్ చేయండి. మీ బాడీకి హీల్ అయ్యే టైం ఇవ్వడం కూడా సెల్ఫ్ కేరే మామ్స్. డెలివరీ తర్వాత కోర్ మజిల్స్ వీక్ అయ్యి ఉంటాయి. నేను ఈ వీడియోలో మీకు చూపించే ఎక్సర్సైజెస్ చాలా ఈజీగా అనిపించవచ్చు, కానీ ఈ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా టమ్మీ ఇన్సైడ్ నుంచి టైట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నార్మల్ డెలివరీ అయిన కొంతమంది మామ్స్ కూడా పొట్ట ఇంకా బిగ్ గా ఉండొచ్చు. ఇది ఫ్యాట్ కాదు మామ్స్, వీక్ కోర్ ప్లస్ పెల్విక్ చేంజెస్ వల్ల వస్తుంది. రైట్ మూమెంట్స్ చేస్తే బాడీ మళ్ళీ షేప్ లోకి వస్తుంది. ఈ జెంటిల్ ఎక్సర్సైజెస్ ప్రతిరోజు కన్సిస్టెన్సీగా చేస్తే టమ్మీ స్లోలీ ఫ్లాట్ అవ్వడం, బ్యాక్ పెయిన్ తగ్గడం, కోర్ స్ట్రెంగ్త్ పెరగడం, ఎనర్జీ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. మామ్స్, మనందరం వీక్ కాదు. ఒక ప్రాణానికి జన్మనిచ్చి చావు చివరి అంచుల వరకు వెళ్లి వచ్చి గెలిచిన వారియర్స్. మీ టమ్మీని గెలవడం కష్టమంటారా?